నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత ఆశలు ఫలించబోతున్నాయి. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఏ విభాగాల్లో ఎన్నెన్ని పోస్టులు భర్తీ చేయబోతోందన్న వివరాలను ఈ వార్తలో చూద్దాం. పోలీస్ కొలువులకు నోటిఫికేషన్లు విడుదల. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలో 7,437 ఉద్యోగాల భర్తీ. త్వరలో దరఖాస్తు తేదీలను ప్రకటిస్తామన్న బోర్డు. తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 7,437 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు 4 నోటిఫికేషన్లను విడుదల చేసింది. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, జైళ్లు, ఫైర్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేటగిరీల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఓసారి చూస్తే, ఎస్ఐ పోస్టులు 148, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 3,697, గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్ 1,052, స్పెషల్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ 24, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు 20, మెకానిక్ 7, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ 1380, ఎస్పీఎఫ్ ఎస్ఐ 44, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ 39, ఫైర్ ఫైటర్స్ 751, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ 15, వార్డన్ 208 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. అయితే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలన్న తేదీ వివరాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాల్సి ఉంది. పోలీస్ ఉద్యోగాలు ఇంకా భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ కొద్ది రోజులుగా దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ యువత ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కేవలం ఎన్నికల ముందు మరో నోటిఫికేషన్ కోసమే ఇలా చేస్తున్నారని యువత ఆరోపిస్తున్నారు. మరి రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ఇవ్వడం మానేసి రాజకీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా ప్రభుత్వం వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యూవర్స్, ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.